వాలంటీర్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకూడదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వాలంటీర్ వ్యవస్థని కొత్తగా ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ వాలంటరీ వ్యవస్థ గురించి అనేక విమర్శలు ప్రస్తుతం వస్తున్నాయి. అయితే ఈ వాలంటీర్స్ అనేవాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ కాబట్టి వాళ్ళను కూడా ఎన్నికల్లో మరి ప్రభుత్వ సిబ్బందిగా పరిగణించి వాళ్ళని మేము యూజ్ చేసుకుంటామని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన ప్రపోజల్ని సుప్రీంకోర్టు వారు ఒప్పుకోలేదు. కానీ ఈ వాలంటీర్స్ ప్రస్తుతము కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతాలు తక్కువ. మరి కొత్త ప్రభుత్వం ఏదైతే వస్తుందో అది వీళ్ళకి జీతాలు ఇస్తారా లేకపోతే పెంచుతారా అసలు తీసేస్తారా అనేది నిర్ణయం చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళల్లో ఒక భావన ఏంటంటే మేము కష్టపడి పనిచేస్తున్నాము, మేము ఇది ప్రజలకి సర్వీస్ చేస్తున్నాము, మాకు తక్కువ జీతాలు వస్తున్నాయని చెప్పి ఒక భావన ఉంది. ఒక అలిగేషన్ ఏంటంటే వీళ్ళల్లో కొంతమందిని లేదా ఎక్కువ మందిని ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు సెలెక్ట్ చేశారు. అసలు ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టిందే వీళ్ళని ఎలక్షన్లప్పుడు వాడుకొని వీళ్ళ ద్వారా మరి ఓట్లు వేయించుకోవడానికి అని చెప్పేసి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాదన మరి ప్రతిపక్షాలు పట్టుబట్టి చెప్తున్నాయి. కొన్ని దిక్కళ్ళ ఈ వాలంటీర్స్ మరి చాలా మంచి సేవలు చేశారు. పర్టికులర్లీ ఈ మధ్య వచ్చిన కరోనా టైంలో వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్నాయి. అయితే అదేవిధంగా అక్కడక్కడ కరప్షన్స్ అలిగేషన్స్ కూడా ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చే జీతాలు తక్కువ కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి సరైనటువంటి సేవలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఏది ఏమైనా వాలంటీర్స్ అనేవాళ్ళు ఈ డెమోక్రటిక్ సెటప్లో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల రీత్యా అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము వీళ్ళు తప్పుడు విధానాల్లో ఏదో ఒక పర్టికులర్ పార్టీకి కానీ లేకపోతే మేము ఇప్పుడు పనిచేస్తుంది ఈ జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాల వల్ల లేకపోతే ఉద్యోగం వల్ల కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఓట్లేయమని చెప్పడం కానీ లేదా వీళ్ళు తటస్థంగా ఉండకుండా కొంచెం అటు ఇటులో ఏదో ఒక పార్టీకి వాళ్ళకు మాట్లాడటం కానీ అది చట్ట వ్యతిరేకము. అలా ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద తగు చర్యలు ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని సెలెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఏదైనా వీళ్ళకి సపోర్ట్ చేస్తారని ఎటువంటి వాదన ఉందో అదేవిధంగా ఎలక్షన్ కమిషన్లో ప్రస్తుతం ఉన్న 3 మెంబర్స్లో ఎక్కువ మందిని అంటే 2ని మొన్న కొత్త చట్టం 2023లో వచ్చిన డిసెంబర్లో చట్టం ప్రకారం ఎలక్షన్ మెంబర్స్గా కమిషన్ మెంబర్స్గా ఎలక్ట్ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ పర్యవేక్షణలో ఎలక్షన్లు జరుగుతున్నాయి. కాబట్టి బీజేపీ పార్టీని తెలుగుదేశం వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఎందుకు కలుపుకున్నారంటే వాళ్ళు ఏదో ఓట్లు వస్తాయి వాళ్ళ ద్వారా కొన్ని సీట్లు గెలుచుకుంటామని కాదు. వాళ్ళకి ఎన్నికల్లో అసెంబ్లీ ఎంపీ సీట్లు ఇచ్చి కూడా వాళ్ళని తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీ కానీ సిబిఐ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా ఇతర అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ సెంటర్లో ఉన్న బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి చట్ట వ్యతిరేకమైన చర్యలు ఎవరు చేసినా అది వాలంటీర్ చేసినా లేకపోతే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళని సెలెక్ట్ చేసింది గత ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏదైనా చేసినా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళతోటి ఒక అవగాహన ఏర్పరచుకొని కూటమిగా ఏర్పడి వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వ అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు అనేక మార్పులు కూడా జరుగుతాయి. కాబట్టి వాలంటీర్స్ అనే వాళ్ళకి అంత పెద్ద ఎక్కువ రోలు ఉండకపోవచ్చు. ఉన్నా కూడా కేవలం దాన్ని బేస్ చేసుకొని ఓటర్స్ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి ఓట్ని వేస్తారని నేను అనుకోవటం లేదు. ఇది చాలా చిన్న విషయము. దీన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రాపర్గా డీల్ చేసి కర్బ్ చేసి ఇండిపెండెంట్గా ఫెయిర్గా రీజనబుల్గా ప్రాపర్ ప్రొసీజర్ తోటి ఎలక్షన్స్ జరుగుతాయని నేను ఆశిస్తున్నాను.